బ్రేకింగ్ చూస్తున్న సికింద్రాబాద్ జేబీఎస్ దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ ల్యాండ్లు అక్రమంగా వెలిసిన షాపులను కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్న సికింద్రాబాద్ జేబీఎస్ దగ్గర ఉధృత పరిస్థితి నెలకొని ఉంది. కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ ల్యాండ్లో అక్రమంగా వెలిసిన షాపులను కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తుంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపడుతున్నారు అధికారులు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. రత్నకుమార్, సికింద్రాబాద్ జేబీఎస్ దగ్గర ఉధృత పరిస్థితి, కంటోన్మెంట్ అధికారుల కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఉన్న ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇటు కూల్చివేతలను చేపట్టారు కంటోన్మెంట్ అధికారులు. గత కొంతకాలం నుంచి అక్కడ ఏదైతే ఫుట్పాత్ ను ఆనుకొని ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల యొక్క బందోబస్తు మధ్య ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కంటోన్మెంట్ స్థలంలో గత కొంతకాలం నుంచి ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు సంబంధించిన యొక్క నిర్మాణాలు ఇవన్నీ తెలుస్తుంది. దాదాపు కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యాపారులు. అయితే వాళ్ళ తెల్లవారుజామున 5 గంటల నుంచి కూల్చివేత ప్రక్రియను చేపట్టారు అధికారులు. తాము అనేక ఏళ్ల నుంచి అక్కడే వ్యాపారం చేసుకుంటూ తాము జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడు ఎటువంటి సమాచారం లేకుండా తమ యొక్క నివాసాలకు సంబంధించి అక్కడ దుకాణాలను కూల్చివేస్తూ ఉండటంతో వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తమకు ఎటువంటి నోటీసులు అనేవి ఇవ్వకపోగా ముందస్తు సమాచారం అనేది లేకుండా ఉన్నపల్లాన వచ్చి కూల్చివేతలు అనేవి చేస్తే తమ పరిస్థితి ఏంటి, తాము ఎలా బ్రతకాలి అంటూ కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి ఏదైతే కొన్ని అక్రమ నిర్మాణాలకు సంబంధించి కంటోన్మెంట్ బోర్డు అధికారులు అన్ని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఒకవైపున కూల్చివేతలు చేస్తున్నటువంటి కంటోన్మెంట్ అధికారులకు అలాగే మరోవైపున అక్కడ దుకాణాలు రన్ చేస్తున్న వారికి మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో పోలీసులు ఎవరైతే ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి చెదరగొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నకుమార్, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని అక్కడ షాప్ యజమానులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఏం చెబుతున్నారు ఈ కూల్చివేతల పైన? వాస్తవానికి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో గత కొంతకాలం నుంచి ఇటు హైడ్రా కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు అనేవి తమ పరిధిలో ఉన్నప్పుడు వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. చేసి నోటీసులు అనేవి ఇవ్వకుండా ఉన్నపలాన కూల్చివేతలు అనేవి చేస్తూ ఉన్నారు. కొంతమందికి నోటీసులు ఇచ్చి తర్వాత కూల్చివేతలు చేసినప్పటికీ కూడా చాలా వరకు కూడా ఎటువంటి ముందస్తు సమాచారం అనేది లేకుండానే ఎవరైతే ఇటు ప్రభుత్వ భూములలో నిర్మాణాలను ఏర్పాటు చేసుకొని లేకపోతే రోడ్లకు ఆనుకుని ఉండేలాగా నిర్మాణాలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకోవడం, నివాస గృహాలను ఏర్పాటు చేసుకోవడం వంటి విషయాలకు సంబంధించి కూడా ఈ 2 ఏళ్ల కాలంలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యొక్క హైడ్రా ద్వారా కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ అధికారుల ద్వారా కావచ్చు కూల్చివేతలు అనేవి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జేబీఎస్ దగ్గర కంటోన్మెంట్ అధికారులు చేసినటువంటి కూల్చివేతలు కూడా ఎటువంటి సమాచారం అనేది లేకుండా జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేసుకున్నటువంటి దుకాణదారులు మాత్రం తాము ఈ యొక్క వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకుంటూనే జీవనం చేసుకుంటూ ఉన్నాము. అలాంటిది ఇప్పుడు తమ బతుకు మీద తమ కూడి మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ కూడా భూమిని ఇటు రోడ్లను ఆక్రమించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేసినటువంటి నిర్మాణాలు కాబట్టి వీటిని ఇమీడియట్ గా పై అధికారుల ఆదేశాలతో కూల్చివేస్తున్నామన్నట్టు కూడా కంటోన్మెంట్ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.